నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కాకినాడ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. ఏలేరు కాలువను ఆధునీకరణ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటన. సబ్ జైల్లో నందిగం సురేష్ ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. బాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఘాటు విమర్శలు. విపత్తుల సమయంలో అందరూ సహాయం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా? మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు. వరద బాధితులకు సాయం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు. గుంటూరు నుండి పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యేలు నజీర్, మాధవి. ఘనంగా అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు. అమరవీరులకు నివాళులు. అటవీ సంపదను కాపాడేందుకు ఫారెస్ట్ సిబ్బంది చేస్తున్న త్యాగాలు మరవలేనివని అధికారులు వెల్లడి. ఏలేరు కాలువను ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనంతరం కీర్లంపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని, ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా చేయలేదని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్కు ఒకేసారి 47,000 క్యూసెక్కులు వరద నీరు వచ్చింది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కలెక్టర్ సమయస్ఫూర్తితో నష్టం తగ్గింది. వరదల వల్ల ఈ జిల్లాలో 65,000 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన పంట పొలాలకు హెక్టారుకు 25,000 పరిహారం ఇస్తాం. వరదల వల్ల ఇల్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇల్లు నిర్మిస్తాం. వరదల్లో దెబ్బతిన్న ఒక్కొక్క వాహనానికి 10,000 ఇస్తాం. ఈ నెల 17వ తేదీలోపు బాధితులకు పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కాబట్టి 27,000 క్యూసెక్స్ నీళ్ళని వదిలిపెట్టాం. డ్యామ్కే ప్రమాదం వస్తుంది, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదం వస్తుంది కాబట్టి ఆ నీళ్లు వదిలిపెట్టారు. దాని ప్రభావం ఈ ప్రాంతంలో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి. ఎక్కువగా జగ్గంపేట, కొద్దిగా పెద్దాపురం, అదే సమయంలో కిందనైతే పిఠాపురం, ఈ ప్రాంతాలు బాగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కలెక్టర్ గారు సమయస్ఫూర్తిగా యాక్ట్ చేశాడు. దానివల్ల కొంతవరకు ఇబ్బంది తగ్గించాడు. ఇప్పుడు కిర్లంపూడి ప్రాంతం మొత్తం పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. మొన్నే డిప్యూటీ సీఎం కూడా పిఠాపురానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు అక్కడంతా కూడా రోజంతా ఉండి సమీక్షలు చేసి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. దానిపైన నేనైతే 10 రోజులు కృష్ణా వరదల సందర్భంగా విజయవాడ మొత్తం దెబ్బతినింది. ఇవన్నీ జరగడానికి కారణం మీరు ఆలోచిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆ రోజు నేను చాలా స్పష్టంగా ఏలేరు ప్రాంతంలో, ముఖ్యంగా పిఠాపురం ఏరియాలో చాలా వరకు మోడర్నైజేషన్ డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే ఈరోజు మీకు ఇంత ఇబ్బంది రాదు. ఆ డబ్బులు ఖర్చు పెట్టలేదు, దానివల్ల మీకు ఈ సమస్యలు వచ్చాయి. మళ్లీ నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏలేరు కాలువలన్నీ కూడా ఆధునీకరణ చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాను. అదే మాదిరిగా ఇంకో పక్కన ఈరోజు చూస్తే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంత దుర్మార్గ పాలన రాష్ట్రంలో ఎన్నడూ లేదని చంద్రబాబు సర్కార్పై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైఎస్ జగన్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడ అతలాకుతలమైంది. బాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులు 4 ఏళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చారు. సిట్టింగ్ సీఎంను టీడీపీ నేత దారుణంగా దూషించాడు. సీఎంగా నన్ను దూషించిన బాబులా కక్ష సాధింపుకు దిగలేదు. 41A కింద నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. అదేవిధంగా నాడు జరిగిన ఘటనలో నందిగం సురేష్ ఉన్నాడా? సీసీ ఫుటేజ్ లో ఎక్కడైనా నందిగం సురేష్ కనపడ్డా? చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నా. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. మీ నాయకులకు ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో ఉంటారు. రెడ్ బుక్ పెట్టుకోవడం ఏదో ఘనకార్యం కాదు. పాలన గాలి కొదిలేసి రెడ్ బుక్ పైనే బాబు దృష్టి పెట్టాడు. ప్రజా సమస్యలపై దృష్టి లేదు అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్ లో ఉన్నారా? సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాగ్ చేస్తే తెలియదా?
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలీదా? మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు 4 ఏళ్ల తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్లన్నీ జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు అని అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తా ఉన్నారు. విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసుల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి వీళ్ళు పూర్తిగా పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిరుకు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు. రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లకన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్ల ఓనర్లు, ఇదే బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఉషాద్రి అనే మనిషి ఎవరు? చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ తోనూ ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రామ్మోహన్ అనే మనిషి ఎవరు? ఏలూరు వరద ఉధృతిపై కాకినాడ కలెక్టర్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. వరద పరిస్థితిపై ఫోన్లో వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 62,000 ఎకరాల పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. గండ్లు పడి రోడ్లపై నీటి చేరికతో రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. ఏలూరు వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుందని డిప్యూటీ సీఎంకు కలెక్టర్ వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, పాలు అందించాలని పవన్ ఆదేశించారు. ఇదిలా ఉంటే కాకినాడలో ఏలేరు వరద క్రమంగా తగ్గుతోంది. పలుచోట్ల ఇళ్లు ఇంకా జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. ఏలేశ్వరం, జగ్గంపేట, కీర్లంపూడి, గొల్లప్రోలు మండలాల్లో పంటలు నీటి మునిగాయి. పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో పంట నష్టం జరిగింది. జిల్లాలో అత్యధికంగా కీర్లంపూడి మండలంలో తీవ్ర పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. అటవీ సంపదను కాపాడేందుకు ఫారెస్ట్ సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని గుంటూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చిరంజీవి చౌదరి తెలిపారు. ఈ విషయంలో ప్రాణాలు అర్పించిన అటవీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. అమరులైన సిబ్బంది కుటుంబాలకి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరులోని అటవీశాఖ కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుల స్మారక స్తూపంకి జిల్లా ఫారెస్ట్ అధికారులు పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఫారెస్ట్ సిబ్బంది అమరవీరులకు గౌరవ సెల్యూట్ చేశారు. అనంతరం డిఎఫ్ఓ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ ఫారెస్ట్ సిబ్బందికి పదవీ విరమణ రోజే బెనిఫిట్స్తో పాటు పెన్షన్ అందిస్తామన్నారు. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అన్ని విధాలా బలోపేతం అవుతుందన్నారు. అభివృద్ధి క్రమంలో మన బాధ్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. విధి నిర్వహణ విషయంలో పోలీస్ శాఖ కంటే అటవీ శాఖ సిబ్బందికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని వివరించారు. అటవీ సంపద సంరక్షణలో లేకపోతే అటవీ భూమి సంరక్షణలో అటవీలో ఉన్న వన్యప్రాణి సంరక్షణలో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మనందరికీ తెలుసు. ఎందుకంటే జనరల్గా మనం ఏమంటామంటే ఫారెస్ట్ ఈజ్ ఎ పోరస్ రిసోర్స్, అంటే ఎక్కడి నుంచి ఎవరైనా రావచ్చు, బయట వెళ్ళిపోవచ్చు. కాబట్టి మనం చూస్తున్నాం ఈరోజు రెడ్ సైంటిస్ట్ ప్రొటెక్షన్స్ కానీ లేకపోతే వైల్డ్ లైఫ్ ఇష్యూస్లో కానీ లేకపోతే మనకు ఉన్న
టీ ప్లాంటేషన్స్ ప్రొటెక్షన్స్లో కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఈరోజు పోలీస్ కంటే ఎక్కువ డిఫికల్ట్ అంటే అటవీ ప్రాంతంలో పని చేస్తున్న అటవీ ఎంప్లాయీస్కి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీస్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, వాళ్ళకి అన్ని కమ్యూనికేషన్ ఫెసిలిటీ ఉంటుంది, వెహికల్ ఫెసిలిటీస్ ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. కానీ ఫారెస్ట్లో ఈరోజు వరకు కూడా మనం ఇంతకుముందు మన ఏపీ ఫారెస్ట్రీ ప్రాజెక్ట్ వన్ టైంలో మేల్ ఫీల్డ్లో డిఎఫ్ఓగా ఉన్నప్పుడు మనం చూసాము. అప్పుడు మనం మంచి ఒక వైల్డ్ లైఫ్ నెట్వర్క్ మొత్తం రాష్ట్రంలో క్రియేట్ చేశాము. కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తున్నాము వైల్డ్ లైఫ్ నెట్వర్క్ పూర్తిగా అంటే చెడిపోయిందే, ఎక్కడ అది పని చేయట్లేదు. మళ్ళీ అది మనం రివైవల్కి ప్రయత్నం చేసుకుంటున్నాం. ఎందుకంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే అంటే ఫ్రంట్ లైన్ స్టాఫ్కి బేసిక్ ఫెసిలిటీస్, బేసిక్ ఎమ్యూనిటీస్. చాలా క్వార్టర్స్ అప్పుడు మనం కట్టినాము, కానీ ఆ క్వార్టర్స్ చాలామంది ఆక్యుపై చేయలేదు, లేకపోతే మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఆ క్వార్టర్స్ కూడా పాడైపోయినాయి. మళ్ళీ అవి అన్నీ మనం కొత్తగా ఈ రెసిడెన్షియల్ అకామిడేషన్స్ కానీ, ఆఫీస్ అకామిడేషన్స్ కానీ, వెహికల్స్ కానీ, వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, టెలిఫోన్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఇవి అన్నీ మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది అంతా మనం ప్రయత్నం చేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువగా మనకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా రాబో కాలంలో మనకు ఈరోజు ఉన్న ఇబ్బందులు తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మనకు సదుపాయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందా. మేము కూడా వాళ్ళతో కలిసి ప్రయత్నం చేసుకుంటున్నాము. అండ్ డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు అచీవ్ దట్. విజయవాడలో వరద బీభత్సం మిగిల్చిన విషాదం నుంచి బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకొస్తున్న స్వచ్ఛంద సంస్థలు, దాతలకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. సుమారు 2,000 మందికి 15 లక్షల విలువైన నిత్యావసర వస్తువులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అందజేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే గల్లామాధవి కార్యాలయం వద్ద విజయవాడ వరద బాధితుల సహాయార్థం నిత్యావసర వస్తువులతో వెళ్తున్న లారీకి ఎమ్మెల్యే గల్లామాధవి టీడీపీ జెండా ఊపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు ములాకా సత్యవాణి, శివలీల, డాక్టర్ పంచమర్తి కల్పన, నంది సరస్వతి, రత్న, కందిమల్ల స్వప్న, గంట మౌలిక, ఆర్ఆర్ఆర్ ఎస్టేట్ రాంబాబు, వాసు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. వరద బాధితుల కోసం ఒక్క పిలుపుతో పూర్తిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు, మందులు అందజేయడం జరిగింది. వాటన్నిటిని ప్యాక్ చేసుకొని ఈరోజు డీసీఎంకి ఎక్కించి తరలించిపోతూ ఉన్నాము. అక్కడ అవసరార్థం వరదల్లో చిక్కుకొని ఇంకా బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా సరుకులు, మందులు, దుప్పట్లు అందజేసే ప్రయత్నం చేయబోతున్నాము. అందరం కలిసికట్టుగా బయలుదేరి ఈరోజు అక్కడ అవసరార్థాలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఇలాగే వరద బాధితులకి ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చేయి కలిపి మన అందరం సహాయార్థం నిలిస్తే తప్పకుండా ఎలాంటి విపత్తులో నుంచైనా బయటపడే అవకాశం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి, ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మొత్తం మీద ఒక 15 లక్షల రూపాయల విలువైన సరుకుని ఈరోజు ఎక్కించి అందజేయబోతున్నాము. నాకు తోడ్పాటు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. విపత్తుల సమయంలో అందరూ సహాయం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రకాశం బ్యారేజ్ని పడవలతో కూల్చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా? స్వాతంత్ర సమరయోధుడు జైలులో ఉన్నట్లు నందిగం సురేష్ను పరామర్శించారు. గత 10 రోజులుగా సీఎం చంద్రబాబు విజయవాడలోనే ఉన్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చునే జగన్ కు ప్రజల కష్టాలను తెలుస్తాయని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండిపోతే ఆ బ్యారేజ్నే నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర పందింది ఎవరో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షం లేక ఉన్న తర్వాత ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన చర్యలకు ఆయన యొక్క నాయకులైతేనే పాల్పడుతున్నారంటే దాంట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్న 10 రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ముఖ్యంగా ఆ రోజు సెప్టెంబర్ 2వ తారీఖున భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్ నిండడం జరిగింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో తలసిల రఘురాం, ఆయన గురించి మీకు చెప్పనవసరం లేదు. గత 5 సంవత్సరాల ముందు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఉన్నిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అతను తలసిల రఘురాం అంటే. ఆ తర్వాత నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆయన నందిగామ సురేష్. ఈరోజు ఆయన కటకటాల పాలవడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ కోమటి రామ్మోహన్, ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మీరు చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అది ఇలాగే కంటిన్యూ చేస్తే మీ 11 కూడా ఒకటిగా నిలిచిపోయే రోజు వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అలాగే ఈరోజు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని పోవాలా. ఈ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అయింది. ఏ విధమైన కుట్రలు లేవు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సుభిక్షంగా ఉన్నారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఒక పెద్ద ఆయన పైన ముఖ్యమంత్రిగా ఉన్నాడని సంతోషంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజులు చీకటి రోజులు చూసినాం. ఎక్కడ చూసినా దాడులు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వక్రబుద్ధితో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. తన అనుయాయులతో ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి బోట్లను నీటి ప్రవాహంలో వదిలారని ధ్వజమెత్తారు. విభజించు పాలించు తరహాలో వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలు రాష్ట్రం నుంచి వెళ్లగొడతారని హెచ్చరించారు. బుధవారం ఏటుకూరు రోడ్లోని వైజాగ్ అర్బన్ బ్యాంక్ సమీపంలో గుంటూరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఆఫ్ శ్రీ మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజెస్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం 5 లక్షల విలువైన నిత్యావసర వస్తువులతో వెళ్తున్న లారీకి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరు ఆంజనేయులు పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేముల జ్యోతి శ్రీనివాస్, మిట్టపల్లి భీమేశ్వర వెంకట సత్యనారాయణ, టీఎల్వి వీరాంజనేయులు, కార్పొరేటర్ బాబు, కొనకల్ల సత్యనారాయణ, ఆతుకూరి నగేష్, పబ్బిశెట్టి చిరంజీవి, ఎంఎస్ గోల్డ్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వరద బీభత్సానికి గురైనటువంటి విజయవాడ నగరానికి అనేక మంది గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి పరిస్థితులు. ఈరోజు అక్కడ పరిస్థితులను మరింత అవసరానికి ఏమేమి అవసరమో ఆలోచించి ఎంతో లోతుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అవసరమైనటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి గుంటూరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ సొసైటీ వాళ్ళు, ముఖ్యంగా సోదరులు మెట్టుపల్లి భీమేశ్వరరావు గారు, అలాగే టిఎల్వి ఆరంజనేయులు గారు, అలాగే శీలం జయరామరెడ్డి గారు, రంగారావు గారు, వెంకటరెడ్డి గారు, వీరాంజనేయులు గారు, అలాగే పెద్దలు గౌరీశంకర్ గారు, సీతారామజనేయులు గారు, అలాగే అనిల్ గారు, చిరంజీవి గారు తదితరులు, మురళీ గారు కలిసి పెద్ద ఎత్తున ఆలోచించి ఒక లుంగి, టవళ్ళు, చీర, అవసరమైనటువంటి చిరుతిళ్ళతో పాటు ముఖ్యంగా అనేక వస్తువులు కలిపి ఒక కిట్గా చేసి దాదాపు 5 లక్షల విలువ అయినటువంటి వస్తువుల్ని ఈరోజు విజయవాడ నగరానికి పంపించేటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఇటువంటి మంచి ఆలోచన ముందుకు వచ్చినటువంటి సోదరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వరద బీభత్సం వచ్చినటువంటి ప్రతి క్షణం నుంచే సహాయ కార్యక్రమాలు, ఆయన ఇచ్చినటువంటి పిలుపుని కేవలం రాజకీయ నాయకులు, ఆఫీసర్సే కాకుండా సొసైటీలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద హృదయంతో ముందుకొచ్చి విజయవాడ నగరంలో బాధితులందరూ కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు హోదా కోల్పోయినటువంటి పులివెందుల శాసనసభ్యుడు గారు ఎంతో దురదృష్టమైనటువంటి ఆలోచనలతో బోట్లను తన అనుయాయుల చేత బోట్లను వదిలించి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఒక పక్కన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధితులను ఆదుకోవాలనుకునేటువంటి ఆలోచనలు చేస్తే కుట్ర నీతితో, కుట్ర బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాటకాలు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రియలిస్ట్ కానీ, అలాగే వ్యాపారస్తులు కానీ, ముఖ్యంగా గుంటూరు నగరంలో ఆర్యవైశ్య సోదరులు పెద్ద ఎత్తున ఎప్పుడు చేయనటువంటి విధంగా
గత వారం నుండి గుంటూరు నగరం నుండి ప్రతిరోజు కూడా 5-6 లక్షల రూపాయల సామాగ్రి మేము తీసుకుని వెళ్తా ఉన్నాం. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆదుకునేటువంటి తత్వం సామాన్యుల్లో, అధికారుల్లో, ప్రభుత్వానికి ఉంటే ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలి, రాష్ట్రాన్ని నాశనం చేయాలనే బుద్ధితో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటూ చాలా సంతోషం. మేము వరద బాధితుల నిమిత్తము విజయవాడ మధురా నగర్కి 800 కిట్లు ఎమ్మెల్యే గారి ద్వారా పంపించడం జరిగింది. ఈ వరద బాధితులకి మేమంతా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ సుమారు 5 లక్షల రూపాయలు మిట్టపల్లి భీమేశ్వర వెంకట సత్యనారాయణ, జయరామరెడ్డి, రంగారావు, వెంకటరెడ్డి, కేల్వి వీరాంజనేయులు, ఆకుల మురళీకృష్ణ, చిలకల గురవయ్య, గౌరీశంకర్, బోండా ఆంజనేయులు, సరిపూడి అనిలు, ఆకుల మురళీకృష్ణ, పబ్బిశెట్టి చిరంజీవి అందరం కలిసి సుమారు 5 లక్షల రూపాయల విలువ గలవి బట్టలు, దుప్పటి, శారీ, జాకెట్టు, లుంగీ టవలు, మన స్నాక్స్ 5 రకాల బిస్కెట్స్, 5 రకాల స్నాక్స్ పంపించడం జరిగింది. ఎందుకంటే ఫుడ్ అందరూ పంపిస్తున్నారు. నిల్వ ఉండే ఉద్దేశంతో ఆ కిట్తో పాటు అవి కూడా ఇస్తే అవసరానికి ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో 10 రోజులైనా చెడిపోకుండా ఉంటాయనే ఉద్దేశంతో అన్నీ ఉపయోగపడేటట్టుగా పంపించడం జరిగింది. ఈ విపత్తు అనేది రాకూడదు. ఇవాళ గవర్నమెంట్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాని స్ఫూర్తిలో కూడా మేము కూడా ముందుకు వచ్చి సాయం చేయాలనే ఉద్దేశంతో 10 మంది కలిసి ఈ కిట్ అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాకూడదు, ఏదైనా వస్తే కూడా మేము ఎప్పుడూ సహాయ చేయడానికి ముందుంటామని మీకు మీడియా పరంగా తెలియజేస్తాం. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద అడ్డుపడిన 5 పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్లతో తీయడం సాధ్యం కాకపోవడంతో ముక్కలు చేసి తొలగించాలని అధికారులు నిర్ణయించారు. నిన్న భారీ క్రేన్లతో బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కొక్కటి 40 టన్నుల బరువు ఉండటంతో అది సాధ్యపడలేదు. దీంతో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీంలను అధికారులు రంగంలోకి దించారు. విశాఖ నుంచి వచ్చిన 10 మంది డైవింగ్ సభ్యుల బృందం బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకొని పనులు ప్రారంభించింది. ఆధునిక పరికరాలతో నది లోపలికి వెళ్లి భారీ పడవలను 2 ముక్కలు చేసే పని ప్రారంభించారు. గతంలో పులిచింతల వద్ద గేటు కొట్టుకుపోయినప్పుడు అలాగే పలుచోట్ల ఈ తరహా పనులు సమర్థవంతంగా చేసిన అనుభవం ఉన్న సీలియన్ సంస్థకు చెందిన డైవింగ్ టీం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. ఆక్సిజన్ సిలిండర్లను తగిలించుకొని స్కూబా డైవింగ్ చేస్తూ నదిలో 12 అడుగుల లోపలికి వెళ్లిన సభ్యులు కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెస్క్యూ పనులు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామాయణుడు పరిశీలించారు. గుంటూరు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మార్కెట్ ఆవిర్భావం నుంచే ఇక్కడ ప్రతి సంవత్సరం వేడుకగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. కులమతాలకు అతీతంగా కూరగాయల వ్యాపారులు స్నేహపూరిత వాతావరణంలో ఆధ్యాత్మిక పరిమళ నడుమ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వీరిశెట్టి లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ షేక్ బాషా, కార్యదర్శి మల్లెమూడి శ్రీనివాస్, కోశాధికారి నిమ్మకాయల బోస్, తట్టల శ్రీనివాసరావు, శంకర్, పాపారావుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా 5వ రోజు అయిన బుధవారం రోజు 11వ తారీఖు మా పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ నందు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇలా గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా జరుగుతుంది. గుంటూరు నగర ప్రజలందరికీ పీవీకే నాయుడు మార్కెట్ అనేది ఒక ప్రత్యేకత. ఈ మార్కెట్లో అనేక రకాల కులాలకు అతీతంగా ఎంతోమంది ఇక్కడ నివసిస్తూ వ్యాపారాలు చేస్తుంటారు. అలానే గ్యారం పండుగ కానీ మన తెలుగు పండుగలైన వినాయక చవితి, శ్రీరామనవమి ఇలాంటివన్నీ చక్కగా అందరూ కలిసి కట్టుగా జరుపుకుంటాము. ఈ మార్కెట్కి మన నగరంలోని ప్రజలందరూ కూడా కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చి కూడా ఈ మార్కెట్ని అభివృద్ధి పదంలో నడిపారు. బట్ ఇక నుంచి కూడా ఈ మార్కెట్ని బాగా కొనుగోలు చేయడానికి వచ్చి ఈ మార్కెట్ని ఆశీర్వదిస్తారని విజయవాడ వాంబే కాలనీలో వరద బాధితులను సినీ నటుడు సాయి దుర్గా తేజ్ పరామర్శించారు. వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వృద్ధాశ్రమంలో వరద బాధిత వృద్ధులు సహాయార్థం 2 లక్షల చెక్కును అందించారు. వరద బాధితులను పరామర్శించేందుకు విజయవాడకు వచ్చానని, వరద ముంపు నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని దుర్గమ్మను దర్శించుకొని ప్రార్థించానని చెప్పారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తత, బాధితులను రక్షించేందుకు చేపట్టిన చర్యలపై ప్రభుత్వ స్పందన బాగుందన్నారు.
ప్రభుత్వం తగిన రీతిలో స్పందించినందుకు హర్షం వ్యక్తం చేశారు. కాలనీలో అమ్మా ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. వృద్ధాశ్రమం అభివృద్ధికి సాయం చేస్తారన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ పాస్పోర్టు పునరుద్ధరణ విషయంలో హైకోర్టు తీర్పు వెలువరించింది. రెన్యువల్కు ఏడాది మాత్రమే అనుమతిస్తూ గతంలో కింది కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా 5 ఏళ్లు రెన్యువల్ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విజయవాడ ప్రత్యేక కోర్టు విధించిన పూచీకత్తు షరతు రద్దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రత్యేక కోర్టు విధించిన షరతులను రద్దు చేయాలంటూ హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. దీంతో జగన్ విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. గుంటూరులో అనధికారిక ప్రకటనల బోర్డు తొలగింపుకు కార్పొరేషన్ యంత్రాంగంగా శ్రీకారం చుట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండా నగరంలో విచ్చలవిడిగా ప్రైవేట్ సంస్థలు హోర్డింగ్లు ఏర్పాట్లు చేస్తున్నాయని కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు కమిషనర్ పులి శ్రీనివాసులు స్పందిస్తూ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనల బోర్డులను తక్షణమే తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో హోర్డింగ్లను పరిశీలన చేశారు. అనుమతులు లేని వాటిని తక్షణమే తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మీడియా డివైజ్ డిస్ప్లే ఫీజులు కట్టని అన్ని ప్రకటనల బోర్డులను తొలగిస్తామని కమిషనర్ పులి శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి గురించి జగన్ కొత్త భాష్యం చెబుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబైన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఎద్దేవా చేశారు. ప్రకాశం బ్యారేజ్కి డ్యామేజ్ చేయాలనే వైసీపీ రంగులున్న బోట్లను కృష్ణ ప్రవాహంలో వదిలిపెట్టారని ఆరోపించారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్ సూపర్ 6 పై చులకనగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పరామర్శ పేరుతో రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటే అన్నారు. బుధవారం గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జైలుతో జగన్ అవినాభావ సంబంధం ఉందన్నారు. వరద బాధితులను పరామర్శించకుండా జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించడానికి జగన్ రావడంపై మండిపడ్డారు. బురద రాజకీయాలు చేస్తున్న వైసీపీ వరద ప్రాంతాల్లో చిన్నపాటి సహాయక చర్యల్లో కూడా పాల్గొనలేదని దుయ్యబట్టారు. కనీసం 100 రూపాయలు కూడా సాయం చేయలేదని విమర్శించారు. బుడమేరుపై జగన్ కు ఉన్న పరిజ్ఞానం అందరికీ తెలిసిందే అన్నారు. వరద ప్రాంతాల్లో చంద్రబాబు 18 గంటల పాటు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. కష్ట సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల్లో ఉన్నారని వివరించారు. సమస్యల కోసం రోడ్డెక్కి పోరాడితే ఏమన్నా ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టారా పరామర్శించడానికి? ఎందుకు పరామర్శ? ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని పరామర్శించడానికి జైలుకు వస్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. అదేమంటే ఇక్కడికి వచ్చి చెట్టు కింద ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక దళిత ఎంపీ అని దీర్ఘాలు తీస్తున్నాడు. ఎంపీలో దళిత ఏంటి? రిజర్వేషన్ కింద కొన్ని ఉంటాయి. ఆ రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాని సంవత్సరాలు నిలబడతారు. ఎంపీనే కదా గెలిచిన తర్వాత. పార్లమెంట్లో ఉన్నటువంటి అదర్ ఎంపీలు ఎలా ఉన్నావు, ఈయన కూడా అంతే. ఈయనకైనా తక్కువ రిజర్వేషన్లో గెలిచాడు కదా, దళితులకు ఏమన్నా తక్కువగా ఉన్నాయి? అక్కడేమన్నా చిన్న చూపు ఏమన్నా ఉందా? లేకపోతే వీళ్ళని పక్కన కూర్చోబెడతారా? బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ పైపచ్చు కూటమి సభ్యుల్ని ఏదో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాడు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలేంటి? ఎంత పెద్ద ఎత్తున విజయవాడ నగరానికి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి అన్ని డ్రైన్ల నుంచి పొంగి ప్రజలు అల్లాడిపోతూ ఉంటే కనపడలేదు నీకు? ఎస్, కనపడలేదు, వాస్తవం. ఎందుకంటే మీరు చూడలేదు కదా. 2 సార్లు 2 రిహార్సల్ చేశాడు పాపం. ఒకసారి పోయాడు, ఏదో కాస్త మోకాళ్ళతో నీళ్ళలో దిగాడు, నేనేదో రిటైన్ వాళ్ళు కట్టేశాను అనేది గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ పాపం ఉన్నటువంటి లేడీస్ ఏదో ఎదురు తిరిగితే పారిపోయి వచ్చాడు. మళ్ళా ఇంకోసారి పోయాడు ఇంకో ప్రాంతంలో, అక్కడ ఎట్లాగ జరిగితే వెనక్కి వచ్చాడు. ఢిల్లీ ఇక్కడి నుంచి లండన్ వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాడు. పాపం అది ఆగింది. అది ఆగితే ఆయన ఇక్కడ ఉన్నాడా పని? బెంగళూరు పోయాడు, ఇవాళ వచ్చాడు మళ్ళా. అంటే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి
ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు లక్షణం ఉందా ఆయనలో అంటే లేదు అని చెప్పడానికి వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలే. మేము విమర్శించం, కానీ అక్కడ ఎవరైతే లోపల ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి 10 నిమిషాలు, బయటకు వచ్చిన తర్వాత అధికార పక్షాన్ని విమర్శించడానికి 45 నిమిషాలు. అంటే ఈయన మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఎక్కడా కూడా మొన్న వరద బాధితుల్ని పరామర్శించడానికి 10 నిమిషాలు కూడా వెచ్చించని జగన్మోహన్ రెడ్డి 45 నిమిషాల సమయం కేటాయించి అధికార పక్షాన్ని విమర్శించాడు. ఈయన విమర్శలను చూస్తే అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఏదైనా లేనటువంటి అంశాన్ని ప్రస్తావించి అవతల వారిపై బురద చల్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అబద్ధాలు నేర్చుకోవాలి. తప్పుడు కథనాలను ప్రచురించడానికి సాక్షి దినపత్రిక కానీ సాక్షి మీడియాని కానీ చూడాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పరిశ్రమలందరూ స్థాపిస్తామని చెప్పి వ్యాపారస్తులందరూ ఇక్కడ వస్తూ ఉన్నారు. దురదృష్టం మన వరదలు రావటం, ఆ వరదల్ని కట్టడి చేయడానికి ప్రజలందరినీ అప్రమత్తం చేసి వరదల బారిన పడకుండా ప్రజలందరినీ కాపాడటానికి అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం. కనీసంగా వరద బాధితులకి 100 రూపాయలు కూడా సహాయం చేయని నువ్వు, నీ పార్టీ నాయకులు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు, హక్కు లేదని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. మొన్న నెల్లూరు జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు ఆయనకేదో దొంగోట్లు పడతాయని తెలిసి ప్రిస్ స్టేషన్లో ఆ ఈవీఎం పగలగొట్టాడని చెప్పి చెప్తూ ఉంటాడు. అసలు ప్రెస్ స్టేషన్లో ఈవీఎం పగలగొట్టడం ఏంటి? దొంగోట్లు వేసుకుంటూ ఉంటే ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. నీ వచ్చి దొంగోట్లు అయిపోతూ ఉంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది అక్కడ గ్రామస్తుడు మీ యొక్క ఎమ్మెల్యేని అడ్డుకోవటం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. ఏలేరు కాలువను ఆధునీకరణ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటన. సబ్ జైల్లో నందిగం సురేష్ ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. బాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఘాటు విమర్శలు. విపత్తుల సమయంలో అందరూ సహాయం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల కష్టాల్లో ఉంటే జగన్ కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా? మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు. వరద బాధితులకు సాయం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు. గుంటూరు నుండి పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యేలు నజీర్, మాధవి. ఘనంగా అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు. అమరవీరులకు నివాళులు. అటవీ సంపదను కాపాడేందుకు ఫారెస్ట్ సిబ్బంది చేస్తున్న త్యాగాలు మరవలేనివని అధికారులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.